కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ లేచిపోవాలనుకుంటే. రచయిత మునిమాణిక్యం నరసింహారావు గారు. ఈ కథ 1935 జూన్ నెల వినోదిని మాసపత్రికలో ప్రచురితమైంది. మరి వినండి. మునిమాణిక్యం నరసింహారావు గారు రచించిన కథ లేచిపోవాలనుకుంటే. తలుపు నెట్టుకొని విసురుగా ఇంట్లోకి ప్రవేశించి అన్నాను, నేను వెడుతున్నాను, ఇక మనకు కుదరదులే అని. నేనేం చేశాను మీకంత కోపం రావటానికి? ఏదో సంసారంలో భార్యాభర్తలన్న తర్వాత పోట్లాట్లంటూ వస్తే సర్దుకుపోతారు కానీ తెంచుకు పారిపోతారా? మాట్లాడరే, ఎక్కడైనా ఉందండి ఇలాంటి వైపరీత్యం? సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు. మీరు నన్ను ఇలా అల్లరి పెట్టడం ధర్మం కాదు. అయినా ఇంతకు నా తప్పేముంది? మళ్ళీ ఆఖరు పెట్టమంటావా మొదటి నుంచి? వద్దు బాబు వద్దు, మళ్ళా మొదటికి తీసుకురాకండి. అయితే నీవు మాట్లాడక. సుసి, అట్లా రోడ్డు మీదకెళ్ళి ఒక బండి తీసుకునిరా. ఉండవే అమ్మాయి, అయితే ఎక్కడికి ప్రయాణం? ఒక్క మాట చెప్పండి. ఎక్కడికైతే నీకెందుకు, ఎక్కడికో వెళ్ళిపోతాను. బండి తేనా నాన్న? ఇంకా ఇక్కడే ఉన్నావుటే? అయితే వెళ్ళిపోవటం నిశ్చయం అన్నమాటే. నిశ్చయమా అని మెల్లగా అడుగుతున్నావేమిటి వెళ్ళిపోతుంటే? అన్నాను దుఃఖాన్ని దిగమరించుకొని. మళ్ళీ ఎప్పుడు వస్తారు? నీకేం వేళాకోళంగా ఉందా ఏమిటి? ఇదే ఆఖరుసారి ఈ ఇంట్లో అనేసరికి అప్రయత్నంగా నా గొంతుకులోకి సన్నని వణుకు వచ్చింది. ఆ రోజున నేనన్న మాటలు హాస్యానికి కాదు, అట్లా ఒక నాటకం ఆడానని అనుకోలేదు. నిజం, దైవముఖాన చెప్తున్నాను. నిజంగా సంసారం త్యజించి పోదామనే ప్రయత్నం. సౌఖ్యం లేకపోయిన తర్వాత జీవించడం వల్ల ప్రయోజనం ఏముంది? అలా అని ప్రాణత్యాగం చేసుకోలేము. ఏదో ఇదివరలో సంపాదించి పెద్దలు ఇచ్చిపోయిన బాపతు ఆస్తి వలన జీవనం గడుస్తుంది. మా సంసారానికి నేనున్నా లేకపోయినా. కాంతం సంగత అయిపోయినవి సౌఖ్య దినాలు. ఇక ముందు నా జీవితానికి అంత అమావాస్య గాని వెన్నెల దినాలు రాబోవు. పిల్లల సంగతో భగవంతుడే ఉన్నాడు. ఎందుకు జీవిస్తున్నట్లు నేను? సంపాదించి మేడలు మిద్దెలు కట్టడం లేదు. సాహెబు సంపాదన బూబమ్మ కుట్టుపోగులకు సరి అన్నట్లుంది నా సంపాదన. నే చేసే లోకోపకారమా? సున్నాకు సున్నా, హళ్ళికి హళ్ళి. ఇంకెందుకు ఈ గంపెడు సంసారాన్ని ఎదటం? నేను లేకపోయినా గడిచిపోతుంది. అంచేత దుఃఖజనకమై కేవలము మిథ్య అయిన ఈ సంసారాన్ని వదిలేసి ఇతర దేశాలలో అజ్ఞాతంగా తిరుగుతూ భక్తిని అలవరించుకుని ముక్తిని సాధిద్దామని ఆ రోజు నిజంగా అనుకున్నాను. నిజమంటే నిజం. అయితే ఆవిడకు మాత్రం నా నిజోద్దేశం చెప్పినా నమ్మలేదు. నిజంగా పెడతారా? సరే, వెళ్ళేవాళ్లను పట్టుకుంటే మట్టుకు ఆగుతారా? ఒక్క మాట ఇలా చూడండి, పస్తి కూడా వస్తుందట. ఎట్లా దూకుతుందో చూడండి. ఒక్క మాట తీసుకోండి. ఒక్కసారి కాదు కదా, అరసారైనా తీసుకోను. తెంపుకుపోతున్న వాడిని ఈ ప్రేమ బంధాలతో ఎందుకు కట్టేస్తా? పోయేవాణ్ణి పోని, అడ్డు రాకు. నవ్వుతావు, నీకేం తెలుస్తుంది నా కడుపులో పుట్టిన ఆందోళన. నాకు వద్దు ఈ సంసారం, నరకం. సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. అబ్బా, ఎంత కఠినమండి! సాక్షాత్తు బుద్ధదేవుళ్ళైపోతున్నారే. బుద్ధదేవుడు కూడా మహానిష్క్రమణానికి ముందు భార్యాపుత్రుల వంక ఒక్కసారి ప్రేమ దృక్కులు ప్రసాదించాడు. తెలియదండి? అయితే సరే, ఒక్కసారి ఇయ్యి, ఒకసారే. ఒక గాఢాలింగనం, ఒక్క చుంబనం. సరి, తీసుకో, నన్ను బంధించక. బుద్ధం శరణం గచ్ఛామి. రావటం లేదు మీ దగ్గర నుంచి. తీసుకో, ఇందా. రానంటుంటే దాన్ని కూడా తీసుకెళ్ళండి, జాగ్రత్తగా పెంచండి, శిష్యురాలవుతుంది. మరేం అక్కర్లేదు, ఇందా.
నిజంగా వెడతారా? వెడుతుంటేనే పిల్లలను జాగ్రత్తగా పోషించుకో, ఆ ఉన్నతి చాలు లేదనకుండా గడవటానికి అని గిరుక్కున తిరిగాను. ఇటు చూద్దును కదా, పిల్లలంతా ఎక్కడికో ప్రయాణ సన్నాహంలో ఉన్నారు. కాంతంతో అన్నాను, వీళ్లను నా మీదకి తోలేవేమిటి? వీళ్ళని తీసుకుపో, నేను వెళ్ళిపోతాను. ఈ చివరి రోజు కూడా నీవు నాకు అనుకూలవతివి కావు అన్నాను కంపిత కంఠంతో. వారు నా మాట వినరు, మీరే చూచుకోండి ఆ విషయం అంటూ కాంతం చెరచెర నడిచిపోయింది. ఒరేయ్, ఏమిటి బూడ్సులు తొడుగుతున్నావెందుకు? నేను వస్తాను నాన్న. అదేమిటే అమ్మాయి, నువ్వెక్కడికే చూసి? నువ్వెందుకురా అట్లా చిందులేస్తావు? నేను వస్తాను నాన్న. నేను నాన్న నేను. ఓరి వెధవల్లారా, ఎక్కడికి వస్తారు? ఎక్కడికి రా వస్తారు అంట. అమ్మ ఉప్మా చేసింది, పొండి. ఎక్కడికి వస్తావురా? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను. నేను వస్తానన్నా. ఓరి వెధవా, నేను సంసారం వదిలేస్తున్నా. నేను వదిలేస్తానన్నా. ఓరిగాడిదా, సన్యాసం పుచ్చుకుంటానికి వెడుతున్నానురా అన్నాను విసుగ్గా. నేను పుచ్చుకుంటానన్నా అన్నాడు మా 5 ఏండ్ల చిన్న వెధవ. నేను నాన్న అని బిక్కమొహం వేసింది సుసి. ఈ చిన్న వెధవలంతా నాతో పాటు సన్యాసం పుచ్చుకుంటామంటూ బయలుదేరారు. బుద్ధదేవుడికి ఒక్క కొడుకు కాబట్టి తెంచుకు పారిపోయినాడు. అది నిద్రపోతున్నప్పుడు, అది అర్ధరాత్రి. అసుర సంధ్య వేళ అరడజను పిల్లలను వదిలించుకుని వెళ్ళవలసి వచ్చినట్లయితే తెలిసేది ఈ సంసారానికి మానవుడు ఎట్లా కట్టుబడి ఉన్నాడో. కుర్చీలో కూలబడ్డాను, కదలకుండా మెదలకుండా. పిల్లలు నా ముఖం వంక చూశారు. నేను నవ్వకుండా గంభీరంగా ఉండటం చూచి పెద్ద పిల్లలు ఒక్కరొక్కరే జారారు. చిన్నవాళ్ళు ఏడుస్తూ తల్లి దగ్గరకు పోయినారు. కళ్ళు మూసుకున్నాను. చెన్నుడు కోట వెలుపల గుర్రాన్ని తయారు చేసి ఉంచి సిద్ధంగా ఉన్నట్లు, బుద్ధదేవుడు గంభీర వదనంతో భార్య పుత్రాదులను ధన సంపదలను సర్వము త్యజించి ఆతురలో వస్తూ ఉన్నట్లు నాకొక దృశ్యం కనపడ్డది. బుద్ధదేవుణ్ణి ప్రార్థనచే నేను ఒక్కమారు ఇంటిని 4 దిక్కులా చూచి నిట్టూర్పు విడిచి గుమ్మం దాటి బయటపడ్డాను ఈ విశాలమైన ప్రపంచంలోకి. వీధి మలుపు తిరిగాను బుద్ధదేవుణ్ణి ధ్యానిస్తూ. వెనకాల నుంచి కెవ్వున కేకేసి పరిగెత్తుకుని వస్తున్నారు రాధా విజయులు. పెద్దవాడు లాగు చొక్కా కోటు వేసుకొని బూట్సులు తొడుక్కొని చెంకీ టోపీ పెట్టుకొని నాకు 4 గజాల దూరంలో ముందు నడుస్తున్నాడు. నేను రావటాన్ని గమనిస్తూ మాటిమాటికి వెనక్కు తిరిగి చూస్తున్నా. పెద్ద పిల్లలిద్దరూ కొత్త పరికిణీలు కట్టుకుని కొత్త చొక్కాలు తొడుక్కున్నారు. వాళ్ళమ్మనడిగి తీసుకున్నారు కాబోలు. బంగారు గొలుసులు మెడలో మెరుస్తున్నవి. దూరంగా రోడ్డు మీద నుంచి నేను పోవలసిన దారినే ముందుగా గబగబా నడుస్తున్నారు. పంచరత్నాలను నేను మరోసారి స్మరించుకున్నాను. వీళ్ళని చూచి నేను తెల్లబోయినాను. అమ్మాయిలను పిలిచి వెళ్ళండే ఇంట్లోకి అన్నాను. వాళ్ళు, మేము వేరే పని మీద వెడుతున్నాం ఇంకో చోటికి, నీతో రావటం లేదు అని కిలకిలా నవ్వుతూ దూరంగా నుంచున్నారు. నువ్వెక్కడికిరా, పోరా అన్నాను దగ్గరనున్న వెధవతో. నేను వస్తాను నాన్న అని మళ్ళీ అన్నాడు వాడు బిక్కముఖం వేసి. నేను ఎక్కడికి వెడుతున్నాననుకుంటున్నావురా అన్నాను. అమ్మ చెప్పిందిలే నాన్న, అక్కయ్యలు రావటం లేదే, అదిగో వాళ్ళు నీకంటే ముందే అక్కడుంటారు. ఎక్కడుంటారురా? అక్కడే. ఎక్కడరా? ఏమని చెప్పింది అమ్మా? నేను వస్తాను నాన్న, మొన్న కూడా రాలేదు. ఎక్కడికి వెడుతున్నాను అనుకుంటున్నావు చెప్పవే. అమ్మ చెప్పిందిలే నాన్న, నీవు సినిమాకు వెడుతున్నావని. తెల్లబోయినాను. పిల్లలిద్దరూ కాళ్ళకు చుట్టేసుకుని ఏడుస్తున్నారు. ఆ వీధిలోని ఆడవాళ్ళు కిటికీలో నుంచి చూస్తున్నారు. అసహ్యం అనిపించింది.
పసిదాన్ని చిన్నవాణ్ణి 2 చేతుల్లో ఎత్తుకుని మళ్ళీ గుమ్మంలోకి వచ్చాను. పెద్ద వెధవ ఇష్టం లేక మెల్లగా అడుగులో అడుగు వేస్తున్నాడు నా వెనకాల. గుమ్మం దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టాను. ఎవరది? చెయ్యి ఊరికే లేదు, వెళ్ళండి. తలుపు తలుపు తలుపు. అయ్యో, తలుపు తీయవే. ఎవరా తలుపు? నేనే. అంటే? అబ్బా, నేనే. ఎందుకు? తీ, చెబుతా. ఏమిటి చెప్పేది? సంసారం పైన విరక్తి పుట్టిపోయిన వాళ్లకు అప్పుడే ఇదేం వికారం? కాదులే, చెబుతా, తలుపు తీ. కాదేమిటి, చెప్పేదేమిటి? మళ్ళా ఎందుకొచ్చారు ఈ కూపంలోకి? వెళ్ళండి వెళ్ళండి. ఒక్క మాట. మాట లేదు, గీటా లేదు, వెళ్ళండి. మాట మాట అంటుంటే ఇంకేం మాటలెద్దురు? అబ్బా చాలే, తలుపు తీ, చేతులు పీకుతున్నాయి అన్నాను. మా అబ్బాయి, వద్దు నాన్న, వెడదాం రా నాన్న, అమ్మ తీయకపోతే భయమా అన్నాడు. ఇంకే, వెళ్ళండి, కొడుకు చెప్తున్నాడుగా సలహా అంటూ తలుపు తీసింది కాంతం. ఎందుకు మళ్ళీ వచ్చారు అన్నది. అణిచిపెట్టుకున్న నవ్వు ముఖం అంతా కలయబారింది. మరి వీళ్ళంతా నన్నేం చేయమంటారు? నువ్వు చేసిందే కాదు ఇదంతా? ఈ మాత్రం జయించలేని వాళ్లేనా ప్రపంచాన్ని జయించడానికై బయలుదేరారు అన్నది ఈసడింపుతో దాన్ని అందుకుంటూ. నిజమేలే, ఇకలే అడ్డం అన్నాను విసుగ్గా. అదేమిటి, అలాగ నుంచుని లేవవు, పేరు చెప్పిస్తావా ఏమిటి? అటువంటిదే. ఏమిటది? ఒప్పుకోండి, ఓడిపోయినానని. సరే, ఓడిపోయినాను, ఇకలే. వీధిలో ఆడవాళ్ళందరూ కిటికీల్లో నుంచి చూస్తున్నారు. లే కాదు, హ్యాండ్సప్. నెపోలియన్ ఓడిపోయి ఆంగ్లేయులు ఎర్ర పతాకానికి సలాం చేతులెత్తలా అట్లా. చిత్తం అని సలాం చేశాను. గాలికి కాంతం పమిట విప్పారి టపటపా కొట్టుకున్నది. ఏమిటది? ఏం లేదు, పక్షులు గూండ్లకు చేరుతూ కిచకిచలాడుతున్నాయి. కాదు కాంతం, ఎవరో నవ్వుతున్నారు. కాదు, రండి. దభీలుమని తలుపు వేసింది కాంతం. ఈ కథ రికార్డు చేస్తున్నప్పుడు మాత్రం వెనక ఇది లేచిపోవాలనుకుంటే కథ. ఒక చిన్న మాట, కథలు రికార్డు చేస్తున్నప్పుడు నేను వెనక ఎటువంటి శబ్దాలు రాకుండా జాగ్రత్త పడతాను. కానీ